అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా సామాన్య శాస్త్రం తెలుగు మరియు సాంస్కృతి అకాడమీ వారు రిలీజ్ చేసిన బుక్ అండి ఇది. ఈ బుక్ రివ్యూ అనేది ఆల్రెడీ నేను చేయడం జరిగింది. కొంతమంది కామెంట్స్, దానికి నా సమాధానం ఏంటంటే, మనకి ఏపీఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేసిన బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదండి, వాటికి ఈ బుక్స్కి డిఫరెంట్ ఏంటి అని అడుగుతున్నారు. డిఫరెంట్ ఏమీ లేదండి, ఆ బుక్లో ఉన్న కంటెంటే ఇందులో ప్రతిదీ రాయడం జరిగింది. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి రాయడం జరిగింది. ఈ బుక్ రివిజన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది దానికి సమాధానం. అయితే ఈ బుక్లో ఏమున్నది అంటే, నేను ఆల్రెడీ బుక్ రివ్యూ చేసినప్పుడు కొన్ని అంటే బుక్ కాబట్టి మనకి అన్నీ ఒక చోట లేవు. అలాగే విషయ సూచికలో కూడా ప్రతి టాపిక్కి సంబంధించి ఇవ్వడం జరగలేదు. ఓకేనా. ఇప్పుడు 5 టాపిక్స్ ఇచ్చాడు. ఈ 5 టాపిక్సే కాదు, ఈ 5 టాపిక్స్లో ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి. మనం ఆ సబ్ టాపిక్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి సజీవ ప్రపంచం, జీవన క్రియలు, సహజ దృగ్విషయాలు, రవాణా సమాచార ప్రచారం, పర్యావరణ అంశాలు. దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 3rd to 10th సైన్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఆ సైన్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి టాపిక్ ఇందులో ఉందో లేదో చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలితే. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సిలబస్ అంతా మనకి డిఎస్సి సిలబస్లో ఉందా లేదా, అలాగే 3rd క్లాస్ నుంచి 10th క్లాసు సైన్స్ టెక్స్ట్ బుక్లో ఈ ప్రతి చాప్టర్కి సంబంధించిన కంటెంట్ అనేది ఇందులో ఉందా లేదా. ఓకేనా. ఉందో లేదో మీరే చూడండి. ఓకేనా. మీ డౌట్స్ అనేవి కూడా క్లియర్ అవుతాయి. అయితే ఈ బుక్లో ఏముంది అంటే, నేను 5 టాపిక్స్ ఇక చెప్పాను. ఆ 5 టాపిక్స్లో సబ్ టాపిక్స్ 10 ఉన్నాయని చెప్పాక ఫస్ట్ లెసన్లో చూద్దాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ సజీవులు, నిర్జీవులు, నెక్స్ట్ మన చుట్టూ ఉన్న మొక్కలు, నెక్స్ట్ మన చుట్టూ ఉన్న జంతువులు. ఈ నెంబర్స్ ఏంటంటే ఈ బుక్లో ఉన్న నెంబర్స్. అంటే మీ క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఈజీగా పేజ్ నెంబర్ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను వేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ని క్లాసులు చెప్పుకున్నాం, ఇంకా ఎన్ని క్లాసులు చెప్పుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ మన శరీరం, మన ఆహారం, వ్యవసాయం, కుటుంబం, అందరికీ ఆశ్రయం, ఇల్లు, కణము, సూక్ష్మజీవ ప్రపంచం, నెక్స్ట్ ఆటలు, వినోదం. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి జీవన క్రియలు. సబ్ టాపిక్స్ ఏం లేదు కాదండి, కానీ మ్యాటర్ అయితే చాలా ఒక 10 పేజెస్ వరకు ఉంది. అందులో 5 టాపిక్స్ అనేవి కంటెంట్ ఉంటే 5 టాపిక్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ప్రతి లెసన్కి కూడా కంటెంట్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ 4 క్లాసెస్ చెప్పడం జరిగింది. ఆ క్లాసెస్ అనేవి మీరు వింటే తెలుస్తుంది కంటెంట్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి అని. ఏమీ బయట నుంచి వెళ్ళలేదండి. సేమ్ టు సేమ్ టెక్స్ట్ బుక్లో ఏముందో దీంట్లోనే అదే ఉంది. కానీ టెక్స్ట్ బుక్స్లో మ్యాటర్ని కొంచెం తగ్గించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ బుక్లో రాయడం జరిగింది, అంతే, ఇంకేం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఈ బుక్ రివిజన్ చేయడానికి చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ సజీవ దృగ్విషయాలు, వస్తువులు మరియు పదార్థాలు, లోహాలు, అలోహాలు, పదార్థాల వేర్పాటు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, నెక్స్ట్ మన చుట్టూ జరిగే మార్పులు, నెక్స్ట్ దూరాలను కొలవడం, చలనం, కొలతలు, వివిధ ప్రమాణాలు, చలనం, కాలం, వడి, వేగం, నెక్స్ట్ కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, ఉష్ణం, బలం, ఘర్షణ మరియు పీడనం, నెక్స్ట్ దహనం మరియు ఇంధనాలు, నెక్స్ట్ నేలబొగ్గు, పెట్రోలియం, దహనం, ఇంధనాలు మరియు మంట, దారాలు, ధ్వని కూడా మనకి 8th క్లాస్లో ఉంది. నెక్స్ట్ కొన్ని దృగ్విషయాలు, నెక్స్ట్ మన విశ్వం, నెక్స్ట్ రవాణా సమాచార ప్రచారం, రవాణా సమాచార ప్రసారం, నెక్స్ట్ పర్యావరణ అంశాలు, గాలి, నీరు, అలాగే జీవన వైవిధ్యం, సంరక్షణ. చూసారు కదా, మొత్తం మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించిన కంటెంట్ అనేది ఈ బుక్లో ప్రతిదీ రాయడం జరిగింది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 3rd to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకసారి చూడండి. ఆ టాపిక్స్ అన్నీ ఇందులో కవర్ అయినాయో లేదో ఒకసారి చూడండి. ఈ బుక్లో ఉన్న ప్రతి టాపిక్ అనేది మీకు రాయడం జరిగింది, అదేవిధంగా మీకు చూపించడం కూడా జరిగింది. ఓకేనా. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న క్లాసెస్ ఏంటంటే సజీవులు, నిర్జీవులు, అలాగే మన చుట్టూ ఉన్న మొక్కలు, మన చుట్టూ ఉన్న జంతువులు, మన శరీరం. ఈ 4 టాపిక్స్ అనేవి కంటెంట్, అలాగే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వీడియో
కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈవినింగ్ లోపల మీకు ఇస్తనే మన ఆహారం అనే టాపిక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకోటి ఎంత ఉందో చూసారుగా, మనకి 7th క్లాస్ సైన్స్కి సంబంధించిన టాపిక్. ఈ టాపిక్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్, ఈ బుక్ లేని వాళ్ళకి ప్రతి టాపిక్ మీకు ఉపయోగపడుతుంది. మీ బుక్ మేము కొనలేము అనుకున్న వాళ్ళు ప్రతిదీ మన వీడియోలు చూడండి, ఓకేనా? మీకు నేను ప్రతిదీ ఫస్ట్ ఫ్రంట్ నుంచి కింద వరకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.